హాయ్ అండి అందరికి. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే కొద్దిగా లేటుగా వస్తున్నాయి కదా, వాయిస్ ఎవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండటం వల్ల నేనైతే వాయిస్ ఎవర్ ఇవ్వలేకపోతున్నాను. డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో కాబట్టి 3 డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి, కానీ ఆ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. డైలీ అయితే చూస్తూ ఉండండి. ముందు ముందు ఇంకెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. మా పాప అయితే స్కూల్కి వెళ్తే కొద్దిగా అప్పుడైతే వాయిస్ ఎవర్ ఇస్తాను కాబట్టి అప్పుడైతే డైలీ అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి నా వీడియోస్ అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు పడుకున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఆ వాయిస్ ఎవర్ ఇస్తున్నాను, లేకపోతే ఇచ్చేదాన్ని కాదు. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకో 2 డేస్ అయితే మా బాబు బర్త్డే వస్తుంది. తర్వాతకి అయితే చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు. ఇంకో 3 డేస్ ఉంది 20కి మా బాబు బర్త్డే అయితే. కాబట్టి అప్పుడైతే అసలుకి ఇవ్వటం కుదరదు కాబట్టి అప్పుడు అప్లోడ్ చేసేయండి. ఇప్పుడైతే వాయిస్ ఎవర్ ఇచ్చుకొని ఇంకా చిన్న చిన్నగా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. మా బాబు బర్త్డే కూడా ఎలా జరిగిందో, ఫంక్షన్ కూడా ఎలా జరిగిందో అన్ని లాంగ్ వీడియోలు అయితే పెడతాను. షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. మన వీడియోస్ రావాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడైతే మన వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి మన వీడియోస్. ఇంకా వీడియో విషయానికి వస్తే మా తాత వాళ్ళు అయితే వచ్చారు. ఇతనైతే మా తాత, ఆమె అయితే మా నాయనమ్మ, ఇద్దరైతే వచ్చారు ఈ రోజు. ఎప్పుడు రాలేదు. ఈ రోజు ఫస్ట్ టైం మా తాత అండ్ మా నాయన రావటం. ఇంకా వాళ్ళు వచ్చినమ్మట్లు ఇంకా టీ అయితే పోసినాను. నేనైతే అప్పుడే లేచినాను. వాళ్ళు లేచినమ్మట్లు వాళ్ళైతే వచ్చారు. సండే కాబట్టి లేట్గా లేచినాను. వాళ్ళు వచ్చేది కానీ నాకు తెలియదు. సడన్ గా వచ్చారు. అంటే నైట్ చెప్పారు లేక ఇంత మార్నింగ్ వస్తారని అనుకోలేదు. కొద్దిగా మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ టైంలో వస్తారనుకున్నా. కానీ వాళ్ళు మార్నింగ్ చేసే పని ఉంది మా ఇంట్లో అయితే. మా బాబుది కొద్దిగా హెల్త్ బాగాలేదు అందుకే కాబట్టి వచ్చారు. హెల్త్ బాగాలేదంటే ఏదో కొద్దిగా ఒంట్లో ప్రాబ్లం ఏం కాదండి. కొద్దిగా మా బాబు అయితే నడవట్లేదు. 1 ఇయర్ అవుతుంది. కొద్దిగా 3 డేస్ అయితే మా బాబు బర్త్డే. దానివల్ల మా పాప అయితే అంతకుముందే నడిచింది. మా పాప 1 మంత్ బర్త్డే అన్నాక ఇప్పుడు కల్లా తప్పటడుగులు అయితే వేసేసింది మా పాప అయితే. మా బాబు అయితే అసలు నిలబడట్లేదు. కాబట్టి మా తాత అయితే కాలు రుద్దటానికైనా వచ్చిండు. మా తాత కాలు రుద్దితే ఎమ్మట్లో నిలబడతారు. చూడండి వాతావరణం అయితే ఎంత బాగుందో చూస్తానికి అయితే. వర్షం అయితే పడిద్ది ఇప్పుడైతే. నేనైతే లేచినప్పుడు అయితే వర్షం పడట్లేదు. ఒక 5 నిమిషాలు ఆగినాక వర్షం అయితే స్టార్ట్ అయింది. చినుకులు అయితే పడ్డాయి. అంతకుముందు పెద్ద వర్షం పడ్డదంట. ఇప్పుడైతే మళ్ళీ చినుకులు అయితే వస్తున్నాయి. మీకైతే చినుకులు అయితే కనబడట్లేదు కదా వీడియోలో. కింద చూడండి గచ్చు అయితే తడిసింది. నా ముఖం చూడండి ఎండిపోయిన ఎంకమ్మలాగా ఉన్నాను. అసలుకి ముఖం మొత్తం పీక్కొని వెళ్ళిపోయింది. నిద్ర ఇప్పుడే లేచినాను. ఫ్రెష్ అప్ కూడా అవ్వలే, బ్రష్ కూడా చేయలేదు. ఇంకా బ్రష్ చేసి వంట అయితే చేయాలి. అంతలోకి అయితే మా తాత మా బాబు కావాల్సిన ఐటమ్స్ అన్ని మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుంటుండు మా తాత అయితే. మా తాత ఏదో ఆకు ఆయిల్ పెట్టి రుద్దుతాడు కాళ్ళని అయితే. ఒక 2 days లో నడుస్తాడు అని చెప్పిండు మా తాత అయితే. అప్పుడు బాగానే నిలబడుతుండు. అప్పుడైతే మా తాత రుద్దేటోడంట. నాకు మా తమ్ముడికి అయితే ఎక్కువ శాతం నడవకపోతే మంచిగా నడిచేటోళ్ళమంట. అందుకే మా బాబు కూడా రుద్దటానికి అయితే పిలిపించినాం. మా తాతని అయితే మంచిగా రుద్దుతుండు. అయితే ఆయిల్ అయితే కాగబెట్టుకుంటుండు. ఏదో మాసంలోంచి ఆయిల్ వచ్చిందంట, నూనె. ఆ నూనె అనేది తీయాలంట మంట పెట్టి. కాబట్టి ఇక్కడ అయితే ప్రస్తుతానికి నూనె అయితే తీయటానికి అయితే ఎట్టయితే మంట పెట్టిండి, గిన్నె పెట్టి నూనె అయితే వస్తుంది ఇప్పుడే ప్రస్తుతానికి చిన్న చిన్నగా. అదైతే మేము తినే మాసం. ఆ తినే మాసంలోంచి కొద్దిగా ఆయిల్ అనేది వచ్చింది. ఆ ఆయిల్ పెట్టి రుద్దాలంట కాళ్ళని అయితే. దాంట్లో మళ్ళీ ఇంకేదో ఆకు వేసిండు, పసర వేసిండు, ఇంకా నెయ్యి వేసి మొత్తం మిక్సీ చేసి అయితే రుద్దిండు. 2 రోజులు అయితే మంచిగా అయితే నిలబడతారంట ఇలా చేస్తే. గ్యాస్ మీద చేయొచ్చు కదా తాత అంటే గ్యాస్ మీద అయితే చెయ్యట్లేదు. ఇక్కడ కట్ల పొయ్యి వేసి మంచిగా అయితే కట్ల పొయ్యి మీద అయితే చేసుకుంటుండు. పిల్లగాళ్ళకి సందులు వచ్చినా ఏమొచ్చినా మా తాతే చూస్తాడు. మా తాత దగ్గరికే వెళ్తాము. ఈసారి అయితే మా తాతే వచ్చింది ఇంటికి అయితే. మేము వెళ్ళలేమని ఇంకో రా తాత అంటే వచ్చిండు ఇక్కడికి అయితే. ఇంకా చూడండి మా బాబు అయితే ఇప్పుడే లేచిండు. లేచి మంచిగా అయితే ఆడుకుంటుండు. ఇక చూడండి ఎప్పుడు ఇలాగే కూర్చొని ఉంటుండు. వాడంతటా వాడైతే నిలబడట్లేదు అసలు నిలబడరా అంటే అసలు నిలబడ్డాడు. మనం నిలబెడితేనే అట్లా నిలబడతాడు కానీ పూర్తిగా అయితే నిలబడట్లేదు. 1 year అయినా ఇంతవరకు అయితే నిలబడలేదు. మంచిగా అయితే ఆడుకుంటాడు అసలేంది, కానీ నిలబడట్లేదు వాడైతే. మా పాప అయితే పోయిన ఇయర్ అయితే మంచిగా నడిచింది. పాప అయితే ఒక 1 month బర్త్డే అన్నాక ఈ రోజు నుంచి నడిచింది. తప్పట అడుగులు అయితే వేసింది. మా బాబుది అయితే ఇంకో 3 రోజులు అయితే వాడిది బర్త్డే, కానీ ఇంతవరకు అయితే వాడైతే నడవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక మా తాతని అయితే పిలిపించినాను. ఇలా అయితే చేసిండు మంచిగా అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కాలు అయితే నిలబెడుతుండు. ఇంకొక 10 days లో అయితే నిలబడతాడు అనుకుంటా. మంచిగా అయితేనే ఉన్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మంచిగా అయితే నిలబడుతాడు వాడైతే. తర్వాత గెలుస్తాడు అనుకుంటే. ఇక్కడైతే మా తాత అయితే ఆయిల్ అయితే జల్లెడైతే పట్టుతుండు. ఇక వేరు అయితే పడుతుండు. చూడండి నూనె అయితే వచ్చింది. ఎంత నూనె వచ్చిందో కొవ్వుకైతే. ఇది రాస్తే ఎమ్మట్లోనే నిలబడతారంట. అందుకే అయితే మా తాత అయితే ఇలా కాగబెట్టి అయితే జల్లెడైతే పడుతుండు మంచిగా. నాకేమో చాలా భయం ఇలాంటివి చెయ్యాలంటే. అందుకే మా తాత చేసుకుంటుండు పాపం. ఏం పని చెప్పట్లే నాకైతే. నేనైతే వీడియో తీసుకుంటూ ఉంటున్నాను.
మా తాత అన్ని చేసుకుంటుండే ఇక్కడ కూర్చొని. ఇదైతే కాళ్ళకి కడతారంట కడియం. అయితే కడియం కూడా మంచిగా అయితే చేస్తుండు. కడియాన్ని కాళ్ళకైతే బెలేగుంది. సేమ్ కడియం లాగే చేసిండు మా తాత అయితే. పాతకాలం లాగే బెలే అన్ని చేస్తారు వాళ్ళు. పాతకాలం మనుషులకైతే అన్ని ఐడియా ఉంటుంది కదా. మా తాత అప్పుడెప్పుడో ఇవన్నీ చేసిండు. మంచిగా అయితే ఇప్పుడైతే అన్ని గుర్తున్నాయి. మా తాతకి అయితే అన్ని చేసుకుంటుండు. ఇలా అయితే మంచిగా కడియం లాగా అయితే కట్టిండు చుట్టుగా. అదైతే బాబు కడియంలాగా కాలుకైతే పెడతాడంట. అప్పుడైతే మంచిగా ఇంకా నిలబడతాడంట, నడుస్తాడంట కూడా. చూడండి ఎలా చేస్తుండో, ఎలా కడుతుండో. నాకైతే బెల అనిపించింది. కానీ మా బాబు అయితే ఉంచుకోలేదు. అమ్మట్లో 2 days లో తీసేసిండు దాన్ని అయితే. చిన్నపిల్లగాలు ఏమి ఉంచుకోరు. ఇంకా మా బాబు కాడ అంతే అన్ని పీకేసిండు. ఎక్కడికక్కడికి ఏమి ఉంచుకోలేదు. మా తాత అయితే అదైతే వాడిపోయేదాకే కాళ్ళకి ఉంచన్నాడు. కానీ అది 2 రోజులకి ఊడిపోయింది మా బాబుకి అయితే. తర్వాత అయితే మా తాతకి చెప్తే ఏం కాదులేనా అని వదిలేసిండు. అక్కడ మిక్సింగ్ చేసిన అన్ని ఆయిల్ అయితే ఇచ్చిండు. రోజు స్నానం చేసేటప్పుడు అయితే రాయమని అని చెప్పిండు నాకైతే. ఎవరైనా పిల్లగాలు ఇలాగే నడవకపోతే చెప్పండి వాళ్ళకైతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి అనేది. తప్పకుండా అయితే నిలబడతారు, నడుస్తారు కూడా వాళ్ళు. మా తాత అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాకైతే మమ్మల్ని అయితే పిలిచిండు. గేడైతే మా బాబుని అయితే కూర్చోబెట్టి మొత్తం కాలైతే గట్టిగా రుద్దుతుండు. ఏమేమో చేస్తుండు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ చూస్తూ ఉన్నాను. మా తాత అయితే ఏదైనా చేస్తే ఎమ్మట్లోనే తగ్గిపోతాయి. మా బాబు కాడ అంతే. అందుకే మా తాతనే పిలిపించి ఏదైనా చేపిస్తాను. మా బాబుకైనా మా పాపకైనా. నా చిన్నప్పుడు మా తమ్ముడు అప్పుడు కూడా మా తాత చేసిండంట. మా అమ్మ చెప్పేది తాత చేస్తే ఏమేమి తగ్గిపోయింది అని మా అమ్మ చెప్పేది. అందుకే మా అమ్మే పిలిపించి మా తాతని అయితే ఇలా అయితే చేస్తుండు. మంచిగా ఎక్కడికక్కడ కాలైతే గట్టిగా రుద్దేస్తుండు. ఆయిల్ పెట్టి మంచిగా అయితే వాడైతే ఏడుస్తుండలే. కానీ తప్పదు, వాడు నడవాలంటే ఇలాంటివి అయితే చెయ్యాలి మనము. ఆ వయసు అనేది ఏమైనా అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. తడబడి మాట్లాడుతున్నానే నేనైతే అనుకుంటున్నాను. అక్కడక్కడ మా పిల్లగాలు ఏడలేస్తారేమో గబగబా అయితే మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది సండే రోజు వీడియో ఇది. ఇంతవరకు అయితే అప్లోడ్ చేయలేదు. అసలు వీడియోస్ అన్ని లేటుగా వస్తున్నాయి. మా పిల్లగాల వల్ల వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల అసలు వీడియోస్ తీయనియట్లేదు. వాయిస్ ఎవరు ఇవ్వనివ్వట్లేదు. అందుకే లేటుగా వస్తున్నాయి వీడియోస్ అయితే. కొద్దిగా చూసారా మా పాప నా పక్కనే ఉంది. మా బాబు అయితే పడుకుండు. మా పాప పక్కన ఉన్న ఒకటే డిస్టర్బెన్స్. ఆమె ఆడుకుంటుంది కాబట్టి వాయిస్ ఎవర్ ఇస్తున్నాను. అప్పుడప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది మా పాప అయితే. ఏం చేద్దాం, ఇంకా నైట్ టైం ఇక్కడ కూర్చొని అయితే వాయిస్ ఎవర్ అయితే ఇస్తున్నాను. మా బాబు పడుకున్నాడని ఇంకేదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంది. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది వాయిస్ ఎవర్ ఇవ్వాలంటే.
వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాలే కానీ అంతకుముందు ఇప్పుడైతే అప్లోడ్ చేయలేకపోతున్నాను. వాళ్ళు పడుకుంటేనే నేను వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేస్తున్నా, లేకపోతే లేదు. నేనైతే డైలీ వీడియోస్ అయితే తీస్తున్నాను. వీడియోస్ తీయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. అసలు యూట్యూబ్ అంటే ఏదో అనుకున్నాం కానీ చాలా కష్టంగా ఉంది దీంట్లో అయితే. కానీ కష్టపడాలి, ఏదో ఒకటి కావాలంటే కష్టపడక తప్పదు మనము. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను పోయిన సంవత్సరం ఆపకుండా ఉంటే ఇప్పుడైతే మంచి మానిటైజేషన్ అయిపోయేది, యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వచ్చాయి కదా, పేమెంట్ మంచిగా తీసుకుంటూ ఉండేదాన్ని, ఏదో ఒక రేంజ్లో అయితే మంచిగా నా యూట్యూబ్ ఉండేదిగా అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆపను, ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మీకోసం అయితే తప్పకుండా నా వీడియో చూస్తూ ఉండండి. వాచ్ అవర్స్ రావాలంటేనే చాలా కష్టంగా ఉంది, అసలు రావట్లేదు. వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువే ఉన్నారు. వాచ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యిదా అని ఆశతో చూస్తున్నాను, కానీ కంప్లీట్ అయ్యేటట్టే తెలుసుకుంటే నా మానిటైజేషన్ కూడా అయిపోయేది, వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. మీరు నా వీడియో చూస్తుంటే మీరు తెలుసుకుంటే ఏదైనా అయింది నాకైతే. మీరైతే చూడాలి నా వీడియోస్, చూస్తేనే అప్పుడైతే వాచ్ అవర్స్ అవుతాయి. మీరైతే తెలుసుకోండి, నాకైతే ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చింది ఖచ్చితంగా. దానికోసమే ఎదురు చూస్తున్నాను, నా సక్సెస్ కోసమనే. యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది కాదు కానీ నేనైతే యూట్యూబ్ లో సక్సెస్ అనేది చూడాలి, వాచ్ అవర్స్ యూట్యూబర్ లాగా ఉండాలని చూస్తున్నాను. ఎందుకు సోషల్ మీడియాలో రావటం అంటే నాకు చాలా ఇష్టం, చాలా కష్టంగా ఉంది కానీ చాలా ఇష్టము. మనకి ఇష్టమైనప్పుడు కష్టం కూడా భరించాలి, కష్టం కూడా ఇష్టపడాలి, కాబట్టి ఇష్టపడుతున్నా రెండింటిని. ఇక చూడండి మా బాబుకి అయితే ఇక్కడైతే గట్టి అయితే రుద్దేసి డిస్ట్ కూడా తీస్తుండు మా బాబుకి అయితే. దాంట్లో అయితే మా బాబుని అయితే ఇక్కడ డిస్ట్ తీసినాక మా బాబుని అయితే ఉయ్యి అంటుండు, వాడైతే నవ్వుతుండు. ఇంక ఇద్దరు కలిసి ఇంక నాకు మా బాబుకి అయితే డిస్ట్ అయితే తీసిండు ఇలాగా. అర్థాన్ని డిస్ట్ ఉన్నా ఇలా పోతుంది కాబట్టి ఇలా అయితే ఖచ్చితంగా లాస్ట్ లో తీస్తాడు మా తాత డిస్ట్ మాకు. పాప అంత దూరం నుంచి వచ్చింది కానీ ఒక 100 రూపాయలు కూడా చేతిలో పెట్టలేదు. ఆ టయానికి అయితే ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, అందుకే ఇంట్లో డబ్బులు లేవు అని చెప్పేసిన మా తాతకి అయితే. ఈసారి వచ్చినప్పుడు ఇస్తలే తాత అంటే, డబ్బుల కోసం చేసినమ్మా, నా మనవడి కోసం చేసినా మంచిగా ఉండాలి అని అన్నాడు. సరేలే తాత, ఇంకా మరి అన్నమేం తినేసి వెళ్దులే అన్నాను. ఇంకా తినేసి అయితే వెళ్తున్నారు. నేనైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను. చికెన్ అయితే తెచ్చిండు మా వారు. ఆ రోజు సండే రోజు వచ్చిండు మా తాత కూడా, అందుకే సండే రోజు చికెన్ లేకపోతే ఎలాగాని చికెన్ అయితే వండుతున్నాను. మళ్ళీ అది కాక మా తాత కూడా వచ్చింది కాబట్టి చికెన్ అయితే తప్పకుండా ఉండాలి ఇంట్లో. నేనైతే చికెన్ పులుసు పెడుతున్నాను. మా తాతకైతే చికెన్ పులుసు అయితేనే ఇష్టం, ఎందుకంటే వాళ్ళందరూ పాతకాల మనుషులు కాబట్టి అలాంటి ఫ్రైలు గ్రీలు అలాంటివి తినరు. మన దగ్గర పులుసులు లాంటివి మంచిగా తింటారు, అందుకే వాళ్ళైతే మంచిగా హెల్తీగా ఇప్పుడు కూడా బాగుంటారు, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకైతే. మనకైతే నెల తిరగ ముందే ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. మనం కూడా అలాంటి హెల్త్ ఫుడ్ తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది, కానీ మనం అలాంటి తినంగా ఎప్పుడు బయట ఫుడ్ నే ఇష్టపడతాము. నేనైతే ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ నే ఎక్కువ ఇష్టపడతాను, కానీ మా వారైతే అస్సలు తేరు బయట ఫుడ్ అయితే. ఇప్పుడు చూసినా ఇంట్లోనే చేసుకొని తిన అంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు సొల్లు కబుర్లు. బయట నుంచి అస్సలు తేడు. ఎప్పుడు ఒకసారి అమావాస్య పుణ్యంకి అయితే ఒకసారి తెస్తాడు, అంతే ఇష్టపడ్డప్పుడు. మోలే మా వారు అదేనే తెస్తున్నారు, కొంతమంది అయితే అది కూడా తేరంట. మళ్ళీ మా పాప అడిగితే బాగానే తెస్తారు, ఎంతైనా కూతురు అడుగుతే తేకుండా ఉంటారు ఎవరైనా. మా నాన్న కూడా ఒకప్పట్లో అట్లా తెచ్చేట్టు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఏంది అంత స్లోగా వస్తుంది అనుకుంటున్నారా? ఆ వాయిస్ ఓవర్ కొద్దిగా నైట్ ఇచ్చిన, ఇదేమో మార్నింగ్ ఇస్తున్నా. కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మా పిల్లగాళ్ళు ఇవ్వనివ్వట్లేదు, అందుకే అదేమో నైట్ ఇచ్చిన, మళ్ళీ ఏమో ఒకటి మార్నింగ్ ఇస్తున్నాను. తాలింపు కాడ పెట్టినాక చికెన్ వేసి వండేస్తే అయిపోయింది. పులుసు అయితే పెడతాను, చాలా బాగుంటుంది పులుసు కూడా.
వంటకాడ అయిపోయింది. ఇంకా వంట అయిపోయినాక మా తాతగాని మా నాయనమ్మకు పెట్టేసిన. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే ఆరేస్తున్నాను. పాప బాబు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా తినిపించినాక నేను కూడా తింటాను. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఎప్పుడో అసలు లేచినాక ఇంతవరకు వంట అయ్యేసరికి 11 అయింది. అందుకే ఆకలి అవుతుంది. టిఫిన్ కూడా ఏం తినలేదు. తిన్నాక మిగతా పనులు అయితే చేసుకుంటాను. అప్పుడు దాకా ఏం చెయ్యను. ఫస్ట్ అయితే బట్టలు ఆరేసినాక తింటాను. నాకైతే ఈ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఉతకలేక చచ్చిపోయేదాన్ని ఏమో. బట్టలు అయితే చూసారు ఎన్ని బట్టలు పడ్డాయో. నాకైతే దిమ్మ తిరుగుతుంది ఆరేసేసరికి. ఉతికేసరికి ఇంకెంత టైం పట్టేదో. కాబట్టి మంచి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం కాబట్టి మంచి బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తాను. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. బండ్ల సౌండ్ అయితే వినబడుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళిన ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకండి, కొద్దిగా అర్థం చేసుకోండి. బండ్ల సౌండ్ అయితే వినబడుతుంది. ఇంకా నేనేమో ఇప్పుడే లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నా వాయిస్ ఏమో స్లోగా వస్తుంది కొద్దిగా. ఇదేమో ఎప్పుడో వీడియో అప్లోడ్ చేయాల్సింది, చాలా లేట్ అయిపోతుందని ఇంక తొందరగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంక అప్లోడ్ అయితే చేసేద్దామని అనుకుంటున్నాను. అందుకే నా వాయిస్ కూడా అట్లా వస్తుంది, కొద్దిగా స్లోగా ఎట్లా బొంగురిపోయినట్టు. ఇప్పుడే లేచినాను, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేం, బ్రష్ కూడా చేయలేదు. చేయకముందు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తొందరగా. వీడియోస్ లో నైటీల మీద కనపడొద్దని డ్రెస్సులు అయితే వేసుకుంటున్నాను. ఈ రోజు మళ్ళీ నైటీ అయితే వేసుకున్నాను. అసలు ఏంది సడన్ గా తీసుకున్నాను వీడియో అయితే. సరేలే ఇలా ఒక రోజు గాని వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా మనకు అలవాటైనా తప్పవు. అలా వాషింగ్ మిషన్ లో అన్ని బట్టలు అయితే వేసేసినాను. చాలా బట్టలు పడ్డాయి. నా ఎక్కువ ఉన్నాయి బట్టలు చూడండి ఇక్కడ. అలా స్నానం చేసి వచ్చినాక ఫ్రెష్ అప్ అయినాక డ్రెస్ అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వను. తినేసి అప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయినాక అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. లేకపోతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయినా ఇంట్లో పని చేసినాకే చేసినట్టే ఉండదు. స్నానం చికాకు పుట్టిద్ది. మళ్ళీ ఎండాకాలం కాబట్టి ఎట్టో ఉంటుంది. ఇంకా స్నానం చేసి హాయిగా అట్లా 1 గంట సేపు దాకా పడుకుంటే ఇంకా హాయి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. అందుకే ఫస్ట్ అయితే పని అంతా చేసుకున్నాక తర్వాతకైతే స్నానం అనేది చేసుకుంటాను. ఇంకా మా పాప అయితే మా వారితో వెళ్ళిపోయింది. ఇంకా మా బాబు నేనే ఉన్నా. మా తాతోళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే తింటున్నాను కూర్చొని. ఇంకా మా బాబు కూడా తింటానని నా మీదకైతే వస్తుండు. వాడు కూడా తినిపించినాను కొద్దిగా. కారం ఉందని మళ్ళీ వెళ్ళిపోయిండు. కొద్దిగా తినేసి మళ్ళీ తినలేదు. పాప అయితే పెరుగన్నంతో తినేసి అయితే వెళ్ళిపోయింది. ఇంకా పాప కూడా కారం ఉందని ఇక చికెన్ తో తినలేదు, పెరుగుతో తినేసి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళైతే కారం ఎక్కువ తిన్నారు. మా తాత వచ్చిందని కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసినాను. పిల్లగాల కోసం అప్పుడు కూర పక్కన పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయినాను, పెట్టలేదు పక్కనైతే. నాకు కొద్దిగా మతి మరుపు అయితే వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పని అడవుడి మీద అన్ని మర్చిపోతున్నాను. సంతకైతే వచ్చినాము. అప్పుడైతే ఆదివారం కాబట్టి ఆదివారం సంతకైతే వచ్చినాము. చాలా పెద్ద సంత ఇదైతే మా కాడ కొత్తగూడెం. ఆదివారం సంత చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆదివారం సంత అయితే ఆ రోజైతే సాయంత్రం పూట అయితే తీసుకుని వచ్చిండు. ఇక్కడికి అయితే సరుకులు ఇవ్వంటే మేము కొనుక్కుందురా అంటే తీసుకుని అయితే వచ్చిండు. ఇంకా చాలా మంది జనాలు రాలేదు కాబట్టి మేము కొద్దిగా ముందుకు వచ్చినాం అనుకుంటా. జనాలు అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా కొద్దిసేపు ఇంకా చాలా మంది ఉంటారు ఇక్కడ.